ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో మరో నకిలీ మద్యం డంప్ ను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. ఈ డంప్ లో 1,75,00,000 విలువైన నకిలీ మద్యం ఉండగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపటం విశేషం. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేంద్రం నుంచి భారీ స్పిరిట్ స్వాధీనం చేశారు. ఈ సందర్భంగా మొలకల చెరువు ఎక్సైజ్ అధికారులు 24 గంటల్లోనే మరో నకిలీ మద్యం డంప్ ను సీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 78 మంది బెల్ట్ షాపుల నిర్వాహకుల పేర్లు ఉదయించడంతో సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఫోన్ పే, గూగుల్ పే లాంటి డిజిటల్ మార్గాల ద్వారా లావాదేవీలు జరిపిన సమాచారంపై ఆరా తీస్తున్నారు. బెల్ట్ షాపుల ద్వారా చీప్ లిక్కర్ బాటిల్స్ విక్రయాలు చోటు చేసుకోవడం జరిగింది. 7 రకాల నకిలీ బ్రాండ్లు తయారీ అవుతున్నట్లు వివరాలు తెలియగా మొత్తంగా కోట్ల రూపాయల విలువైన మద్యం సీజ్ చేశారు. ఈ కేసు రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యాప్తిపై ఎక్సైజ్ శాఖ తీవ్రంగా చర్యలు తీసుకుంటుందని తెలుస్తోంది. ఎవరిదే ఎవరు ఇక్కడ దాచిపెట్టుకోండి మొత్తం బాబు